స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరదింపింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్ కు కేబినెట్ సిఫార్సు చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంతో పాటు ఇటీవలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపై కూడా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థిక శాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బిడ్ ఏదైతే వచ్చిందో ఆ బిడ్ ప్రకారం ఆ మిల్లర్ల దగ్గర రికవరీ చేసే విధంగా ఎవరైనా మిల్లర్లు పేమెంట్ చేయకపోతే వారి మీద అవసరమైతే చట్టపరంగా పీడీ యాక్ట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వం వెనకడుగు వేయొద్దని కేబినెట్ లో నిర్ణయించి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, న్యాయపరమైన అంశాలు ఇతరత్రా కూడా మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఏమైతుందో వారిని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేబినెట్ లో ఈరోజు ఇవ్వటం జరిగింది. గవర్నర్ కోటాలో నియమించే శాసన మండలి సభ్యులుగా ఒకటి ప్రొఫెసర్ కోదండరాం గారిని, రెండవది మహమ్మద్ అజరుద్దీన్ గారిని, 2 పేర్లని కేబినెట్ ఆమోదించటం జరిగింది. ఒకవైపు ఎన్నికల తేదీ తొందరగా ముగించాలి, సెప్టెంబర్ 30 లోపలని హైకోర్టు ఇస్తున్నటువంటి సూచన కావచ్చు, మేము గతంలో న్యాయపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేకం కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, లేదా సభ లోపల ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల మూడ్ ఆఫ్ ఎలక్షన్ సంబంధించినటువంటి అభిప్రాయం కావచ్చు, లేదా ఇటీవల మంత్రివర్గం ఉపసంఘంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మేమంతా కూడా కలిసి చాలా మంది న్యాయ కోవిదులను కలిసి చర్చించినటువంటి అంశం కావచ్చు, అన్ని పరిగణలోకి తీసుకొని 42% ఎన్నికలు నిర్వహించాలి. మిగతా ఎస్సీ ఎస్టీకి సంబంధించి 2001 సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా జనాభా ఆధారంగా వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ 42% లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎన్నికలు నిర్వహించడానికి కేబినెట్ తీర్మానం చేసింది. ఆర్డినెన్స్ రూపంలో తీసుకువెళ్లిన 42% బీసీ రిజర్వేషన్ల ప్రతిపాదనకు ఆమోదం లభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా ఈ మార్పులను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం అవసరమైన ఫైల్స్ సిద్ధం చేసి అమలు ప్రక్రియను వేగవంతం చేస్తోంది. జీవో అమల్లోకి రాగానే బీసీ వర్గాలకు విద్యా సంస్థలు, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక ప్రాధాన్యత లభిస్తుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా 2 పేర్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ రేసు నుంచి అనూహ్యంగా అమీర్ అలీ ఖాన్ ను తప్పించింది కాంగ్రెస్ హైకమాండ్.
ప్రొఫెసర్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో మాజీ క్రికెటర్ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ను ఎంపిక చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి కేబినెట్ లో ఆమోదించి గవర్నర్ కు పంపినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పదవి అప్పగించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు ఈ మధ్య సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పిచ్చింది. అయితే ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణ స్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తుది తీర్పు కోసం తదుపరి విచారణ తేదీగా సెప్టెంబర్ 17ను నిర్ణయించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంపై 1,00,000 కోట్లు తిన్న వాళ్లను వదిలేస్తామా అంటూ కామెంట్స్ చేశారు. కాళేశ్వరంపై చర్చ పెడితే అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయకుండా మా మీద పూలు చల్లుతారా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం పూర్తి నివేదికపై కంప్లీట్ గా చర్చ ఉంటుందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే తప్పు చేసినట్లేనన్నారు. తప్పైతే తప్పని ఒప్పుకోవాలన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక తప్పు అని భావిస్తే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెక్ చేయాలన్నారు. పీసీ ఘోష్ ఎంత పేరున్న జస్టిస్ అనేది ప్రజలకు తెలుసన్నారు. 3 ఏళ్లలో 1,50,000 కోట్లతో 3 ఏళ్లలో కట్టడం కూలడం రెండో రికార్డేనని ఎద్దేవా చేశారు. లంచ్ మోషన్ కు వెళ్లడం అంటేనే అర్థమవుతుందన్నారు. కేసీఆర్ రాకపోతే హరీష్ రావుకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి, బాగుంటుంది కదా అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడనుకున్నామని, రావాలని కోరుకుంటున్నామన్నారు. ఇంత పెద్ద ఇష్యూపై చర్చ జరుగుతుంటే కేసీఆర్ రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్ లో రోజు జూబ్లీహిల్స్ ఎన్నికలపై చర్చించే సమయం ఉంటుంది కానీ అసెంబ్లీకి రావడానికి సమయం లేదా అంటూ నిలదీశారు. స్పీకర్ ఛాంబర్ లో బీఏసీ సమావేశం ముగిసింది. ఎరువులు, వరదలపై చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ క్రమంలోనే బీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ బైకాట్ చేసింది. అసెంబ్లీ సమావేశాల్లో కష్టాల్లో ఉన్న రైతు సమస్యలపై చర్చించాలని హరీష్ రావు ఫైర్ అయ్యారు. సభ కనీసం 15 రోజులైనా జరపాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు రేపటి అజెండా ఏంటో కూడా చెప్పడం లేదని చెప్పారు. రాష్ట్రంలో యూరియా పంపిణీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. అన్నదాతకు సరిపడా యూరియా ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషన్ వరకు బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా వెళ్లారు. అక్కడకు చేరుకున్నాక అగ్రికల్చర్ కమిషన్ కు వినతి పత్రం అందజేశారు. అక్కడి నుంచి నేరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సెక్రటేరియట్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేశారు. బీజేపీలు దొంగ నాటకాలు ఆడి రైతులను గోసపెడతా ఉన్నారు. అందువల్ల అసలు కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్ప ఏంది ఈ సమస్య కారణం ఏంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాములో లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? దానికి ఏదైనా పరిష్కారం చూపిద్దాము అనే అంశం మీద శాసనసభలో ఈ ఎరువుల కొరత మీద మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ 2 అంశాలు తప్పకుండా తీసుకోవాలని చెప్పి మేము కోరాం. వీటితో పాటు అనేక సమస్యలు బీఆర్ఎస్ పార్టీ ఈ శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరాం. దురదృష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం
2 రోజులు అసెంబ్లీ చెప్తామంటున్నారు. 2 రోజులు అంటే 2 రోజులు అంటే ఇవాళ రేపు ఖతం బర్కాస్. అంటే పారిపోతున్నది ప్రభుత్వం. ప్రజా సమస్యల మీద చర్చించకుండా శాసనసభ వాయిదా వేసుకొని పారిపోతున్నారు. వరదల మీద మాట్లాడదామంటే వరదలు ప్రాధాన్యత కాదు, బురద రాజకీయాలు మాట్లాడుకుందామంటున్నారు. ఎరువుల మీద రైతుల మీద మాట్లాడదామంటే అది మెల్లగా మాట్లాడుకుందాం, తొందరేమున్నది అంటున్నారు. అందుకే ఎరువుల మీద, రైతుల కష్టాల మీద, వరదల మీద, ప్రజలు పడుతున్న బాధల మీద మాట్లాడడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల మేము బీఏసీ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. వెల్కమ్ బ్యాక్. బనకచెర్ల ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవితాశయమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కృష్ణా గోదావరి జలాలను ఉపయోగించుకోవడంలో తెలంగాణ నాయకులు ఆలోచించాలని చంద్రబాబు హితవు పలికారు. హైంద్రీనీవ జలాలను కుప్పానికి తీసుకువచ్చిన తన జీవితం ధన్యమైందన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027లో పూర్తి చేసి జాతికి అంకితమిస్తామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేను బనకచెర్ల పోలవరం ప్రాజెక్టు కోసం ఆలోచించాను. పోలవరం ప్రాజెక్టు 2027కి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇంకో పక్కన పోలవరం బనకచెర్ల పూర్తయి వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం చేయగలిగితే ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కరువు అనే మాటే ఉండదు. అదే నా జీవితాశయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నదుల అనుసంధానం ఒక కార్యక్రమం అయితే ఈరోజు తెలంగాణలో కూడా ఉండే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది. అక్కడ కూడా నీళ్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడికక్కడ మనం పూర్తిగా ఉపయోగించుకోగలిగితే తెలుగు జాతికి తిరుగుండదు. ఆ విషయం కూడా అక్కడ ఉండే నాయకత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీని ముచ్చటగా మూడోసారి వరద ముంచెత్తింది. కూనవరంలో 42 అడుగుల వద్ద 3వ ప్రమాద హెచ్చరిక దాటి వరద ప్రవహిస్తోంది. దీంతో ఉదయభాస్కర్ కాలనీ వాసులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కూనవరం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. నేషనల్ హైవే 326 పైకి వరద నీరు చేరడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు నుండి వీఆర్పురం మండలానికి రవాణా సౌకర్యం నిలిచిపోయింది. సుమారు 80 గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికారులు కూనవరం, వీఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జేవీఆర్ ఓసీ కృష్ణారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రోజుకి జేవీఆర్ ఉపరితల గనుల్లో 30,000 టన్నులు, కృష్ణారం ఓసీలో 10,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 1,96,000 క్యూబిక్ మీటర్ల మేరకు ఉపరితల మట్టి తొలగింపు పనులు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి, మట్టి ఉపరితల తొలగింపు పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. గనుల్లోకి చేరిన వరద నీటిని హెవీ మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నారు. బొగ్గు గనుల్లోకి వాహనాలను దిగేందుకు వీలు లేకుండా దారులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి. దారులన్నీ కోతకు గురవ్వడంతో పునర్నిర్మాణం చేస్తున్నారు. గనుల్లోని వర్షపు నీరు బయటకు తోడి దారులు నిర్మిస్తేనే మళ్లీ కోల్ ఉత్పత్తి జరిగే పరిస్థితులున్నాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లాలోని బాసరలో గోదావరి నది వరద ఉధృతి కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వరద నీరు బాసర ఆలయ పరిసర ప్రాంతాలను, పుష్కర ఘాట్లను ముంచెత్తింది. ఆలయానికి వెళ్లే మార్గాలు పూర్తిగా జలమయమయ్యాయి. 3 లాడ్జ్లు, ఒక ప్రైవేట్ అతిథి గృహం వరద నీటిలో చిక్కుకున్నాయి. బాసర ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లోని వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగి రక్షణ కార్యక్రమాలను చేపట్టాయి. వరద ప్రవాహం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మనిషి బ్రతుకుండగానే కాదు, చనిపోయాక కూడా కష్టాలు కాటి వరకు తోడుగా వస్తున్నాయి. కరీంనగర్లో ఎవరు కాలం చేసినా హౌసింగ్ బోర్డులోని తీగల వంతెన పక్కనే ఉన్న శ్మశాన వాటికలో దహన సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ దాని నిర్మాణానికి టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు పనులు నామమాత్రం చేయడంతో దహనం చేయాలంటే కష్టతరంగా మారుతోంది. వర్షం పడిందంటే చాలు మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. కరెంటు సౌకర్యం లేక రాత్రి దహనం చేయడానికి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. మనిషి జీవించి ఉండగా కష్టాలే, ఒకవైపు మనిషి మరణించినాక కూడా కష్టాలే. కరీంనగర్లో అటువంటి ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి మనం కరీంనగర్ సంబంధించిన హౌసింగ్ బోర్డుకు సంబంధించి ఇక్కడ శ్మశాన వాటికలో ఉన్నాము. ఈ శ్మశాన వాటికలో చూస్తే కంపల్సరీ ఇబ్బందికరంగా మారుతుంది. చచ్చిపోయిన ఎవరైనా కానీ ఇక్కడికి తీసుకువచ్చినట్టయితే ఆ శ్మశాన వాటికకు తీసుకువచ్చి దహన సంస్కారాలు చేయాలంటే ఇక్కడ దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి మనం ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇది ఒకవైపు ఎలక్ట్రికల్కి సంబంధించి వచ్చిన వారిని ఇక్కడ దహనం చేయొచ్చనే కోణంలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసి దానికి కనెక్షన్ ఇచ్చారు. కానీ ఆ కనెక్షన్ ఇచ్చారు, 1-2 రోజులు మాత్రమే అది పనిచేసింది. అందులో పెట్టారు, అప్పుడు దహన సంస్కారాలు చేశారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దహన సంస్కారాలు చేయాలంటే వచ్చిన వారు కంపల్సరీ అటు సైడ్ తీసుకువెళ్ళి కట్టెల మోపు పెట్టి అక్కడే కాల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది చేసి నిరుపయోగంగా పడుతున్న పరిస్థితి కనబడుతుంది. పవర్ సప్లై లేకపోవడంతో కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. రాత్రి వేళలో మాత్రం ఇక్కడికి దహన సంస్కారాలు చేయాలని తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు టార్చ్ లైట్లు లేదంటే కంపల్సరీ సెల్ ఫోన్లో లైట్లు పెట్టుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ దహన సంస్కారాలు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. వర్షం పడ్డదంటే ఇక్కడ మొత్తం కూడా వాటర్ మయమవుతుంది. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు ఎక్కడ దహన సంస్కారాలు చేయాలి, ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతుంది. ఫుల్ వర్షం పడ్డదంటే కంపల్సరీ మనం నిన్న చూసుకున్నాం, మొత్తం కూడా మోకాలు మంటి నీళ్ళలో వాళ్ళు దహన సంస్కారాలకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు మనం చూసుకోవచ్చు. అక్కడ స్విచ్ బోర్డ్స్ మొత్తం కూడా ఎక్కడ పీక్క వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కరెంట్ లేదు, కుక్కలలో అందులో వచ్చి కూకున్నాయి, పడుకున్నాయి. వాటికి నివాసయోగ్యంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. శ్మశాన వాటిక చనిపోయిన వారికి దహన సంస్కారాలకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకవైపు కుక్కలు నివసించడానికి ఇక్కడ యూజ్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి శ్మశాన వాటిక తోటి వాళ్ళకి ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది, నిరుపయోగంగా ఉందా, ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, శ్మశాన వాటిక తోటి ఇక్కడ ఎవరైతే మొత్తం కరీంనగర్ టౌన్ అంతా ఇక్కడికే రావాలి, ఇక్కడ దహన సంస్కారాలు జరగాలి, ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సార్, నగరపాలక సంస్థ అంటే మొదటిగా మౌలిక సదుపాయాలు సమకూర్చేదే నగరపాలక సంస్థ. కానీ దీనికి భిన్నంగా మున్సిపల్ అధికారులు ఏంటంటే వీళ్ళకు శ్మశాన వాటిక అంటే చిన్న చూపు సార్. గతంలో ఏంటంటే కేసీఆర్ గారు ఒక విషయం చెప్పారు, ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి, చనిపోయే శ్మశాన వాటికలు ఏదైతే గార్డెన్ లాగా ఉండాలి, ఎవరైతే చనిపోయిన వాళ్ళు బాధలు వస్తారు ఆ బాధ వాళ్ళకు తగ్గించేదానికి ఆహ్లాదకర వాతావరణం ఉండాలన్నట్లా భావించి దీనికి ఏంటంటే సుమారు ఎల్ఆర్ఎస్ ఫండ్, సీఎం అష్యూరెన్స్ ఫండ్, ఇంకా స్మార్ట్ సిటీ ఫండ్స్ 3 కలిపి ఒక 5 కోట్ల వరకు కేటాయించి సార్. కానీ 5 కోట్లు కేటాయించినా కూడా వర్క్ మాత్రం అసంపూర్తిగా ఉన్నది. అధికారులు కాంట్రాక్టర్ కుమ్మక్క ఏం చేసినంటే వాళ్ళు బిల్ రాసిండ్రు, ఎంబీ రికార్డ్ చేసిండ్రు, బిల్ కాంట్రాక్టర్ తీసుకున్నాడు సార్. ఇప్పటి వరకు వర్షం పడితే నిన్న ఒక శవం దహన సంస్కారాలు చేసానికి వస్తే మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్నాయి సార్. పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడినరంటే అంత ఇబ్బంది పడినరు. నేను గతంలో కూడా 2-3 సార్లు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్.
ఇక ముందు ఛానల్ వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ యాజ్ ఏ కమిషనర్ గారు వచ్చిండ్రు, వాళ్ళన్న చర్యలు తీసుకొని కాంట్రాక్టర్కు బ్లాక్ లిస్ట్ చేయాలి, మరియు ఈ అధికారులపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ఆ అధికారులకు సస్పెండ్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుచున్నా సార్. మొత్తం మీద ఇది పరిస్థితి. దాదాపు 5 కోట్ల ఫండ్ కూడా దీనికి వెచ్చించి ఒకవైపు దీన్ని బాగు చేయాలి, మొత్తం నిర్మాణం కూడా చేపట్టాలని కూడా కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. కానీ అప్పుడు ఉన్న మున్సిపల్ సంబంధించిన కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది, కానీ కాంట్రాక్టర్లు పని నామమాత్రం చేశారు. మనం ఇప్పుడు చూసుకున్నాం, దాదాపు అక్కడ ఎలక్ట్రికల్ చూసుకుంటే అది అట్లనే పడిపోయింది, పవర్ సప్లై లేదు, వచ్చే వారికి ఇబ్బందికరంగా మారుతుంది. వర్షం పడ్డదంటే చాలా వరకు మోకాళ్ళ వరకు నీరు వస్తున్నాయి, వాళ్ళు దాన సంస్కారాలు చేయలేని పరిస్థితుల మధ్య వాళ్ళు కూడా కొనసాగుతున్న పరిస్థితి. బతికుండంగా ఆ విధంగా ఇబ్బందులు పడితే చనిపోయాక కనీసం దహన సంస్కారం చేసైనా ఇంటికి వెళ్దాం అనుకుంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కావచ్చు, ఒకవైపు ఆ బాడీని కాల్చలేక కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటి వరకైనా కానీ యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసర్ను కూడా ఒకవైపు కమిషనర్గా ఇవ్వడం జరిగింది మున్సిపాల్కు. ఇప్పుడైనా కానీ అంటే మున్సిపల్ డిజాల్వ్ అయినాక ఈ కమిషనర్కు ఇప్పటివరకు బాధ్యతలు చెప్పారు కాబట్టి ఇప్పటివరకైనా కానీ పట్టించుకొని ఈ శ్మశాన వాటికకు సంబంధించిన పనులలో ఎటువంటి జాప్యం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది, కాంట్రాక్టర్లు ఏం చేశారు, దాన్ని వెలికి తీసి వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా వెళ్ళాలి. అదేవిధంగా ఈ శ్మశాన వాటికలో ఒకవైపు ఎవరైనా చనిపోతే కంపల్సరీ వాళ్ళు రెంట్కున్నట్టయితే వాళ్ళకి అక్కడ సౌకర్యం ఉండదు, ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలి. కాబట్టి ఆ పవర్ సప్లై లేదు, పవర్ సప్లై అన్నా కానీ ఇక్కడ ఏర్పాటు చేసి నామమాత్రం ఏర్పాట్లైనా చేసి వాళ్ళకు సౌకర్యాలు కల్పించే విధంగా ముందరికి పోవాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, శ్మశాన వాటిక నుంచి.